హలో సత్యదేవ్ గారు అండ్ ధనంజయ్ గారు, వెల్కమ్ టు దావత్. మీరు దావత్కి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ జీబ్రా ట్రైలర్ చూశాను అండ్ నిన్న సాంగ్ కూడా రిలీజ్ అయింది. జీబ్రా అనే టైటిల్ చాలా డిఫరెంట్గా ఉంది. అసలు ఎలా స్టార్ట్ అయింది స్టోరీ? ఈశ్వర్ కార్తిక్ మా డైరెక్టర్ అంటే ఇంత బుక్ పట్టుకొని వచ్చాడు. ఎంత డీటెయిలింగ్ అంటే మధ్యలో మ్యూజిక్ బీట్స్ కూడా రాస్తాడనమాట. అంటే టటా అనేదో ఉంటుంది, అది మనకు తెలీదు. ఏంటి టటా టెడిడి అని రాసామంటే బడి అది ఇట్స్ లైక్ టడాన్ టాన్ టడాన్ టాన్ అని అలా దానికి ఒక పెద్ద మ్యూజిక్ ఇచ్చేవాడు. సో అంత డీటెయిలింగ్ రాసుకొని కథ చెప్పాడు. సింగిల్ సెట్టింగ్ లైక్ ఆ కథ నేను చాలాసార్లు చెప్పాను, ఎవరు విన్నా ఓకే చేసే కథ. అదృష్టం నాకు వచ్చింది. అండ్ మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. రామ్ సేతు నుండి బాలీవుడ్కి వెళ్ళారు, ఇప్పుడు పాన్ ఇండియా మూవీ. డే బై డే లెవెల్ అలా 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 పెరిగిపోతుంది. ఎలా అనిపిస్తుంది? అంటే మీరందరూ ఆదరిస్తే ఇంకా బాగా అనిపిస్తుంది. ఆల్వేస్ అండి, మీరు మా మనిషి. నాకైతే ఈరోజు యూనో వాట్, పెద్ద పాన్ ఇండియా స్టార్ నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, నా లెవెల్ పెరిగిపోయింది ఈరోజు యాక్చువల్లీ. సత్యరాజ్ గారిది వచ్చి ఒక ఓల్డ్ సిటీలో ఉండే ఒక చిన్న ఇలా ఒక 3 డిఫరెంట్ వరల్డ్స్ బ్లెండ్ అవుతాయి ఫిల్మ్లో. మాస్ మూమెంట్స్ ఉంటాయి. అంటే అలా అంత చక్కగా 3 వరల్డ్స్ సెపరేట్ వరల్డ్స్ బ్లెండ్ అవ్వడం అనేది నాకు చాలా బాగా నచ్చిన పాయింట్. మీరిద్దరు టుగెదర్ వర్క్ చేస్తున్నప్పుడు ఒకరి గురించి ఒకరు గమనించింది ఏదైనా ఉందా? అంటే లైక్ కామ్ బిఫోర్ ద స్టామ్ కైండ్ ఆఫ్ పర్సన్ అనిపిస్తూ ఉంటుంది నాకు ఎప్పుడు. అంటే నేను నాకు కొంచెం టెన్షన్, నాకు అంటే మల్టీ టాస్కింగ్ కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటుంది, టెన్షన్ పడుతూ ఉంటాను. బట్ ధనా ఈజ్ మోర్ కొంచెం సార్టెడ్ పర్సన్. అంటే లైక్ అంత ఎక్కువ టెన్షన్ పడ్డు. మేబీ మనోడి గురించి వాళ్ళకి తెలిసేమో ఏంటో మరి. చిన్న వాయిస్తోనే ఏదో సాల్వ్ అయిపోతూ ఉంటాయి ఇష్యూస్. ఓకే ఎక్స్ప్రెషన్, ఓకే వాయిస్. No. Satya is like he is more open. He can speak to people. కానీ నాకు అది కొంచెం టైం పడుతుంది. నా క్లోజ్ సర్కిల్లో మాట్లాడతాను, సో అందుకే సైలెంట్గా ఉంటాను. అది చాలా ఓకే సీరియస్గా ఏమో ఆలోచిస్తున్నారు. అంటే ఇష్యూస్ కొంచెం పెద్ద ఉన్నా కూడా స్థితప్రజ్ఞత అంటారు కదా. అంటే స్థితప్రజ్ఞత అంటే లైక్ యూ నో హౌ టు డీల్ థింగ్స్, యు ఆర్ కామ్, యూ డోంట్ వాంట్ టు బీ లైక్ బుర్ర బాధేసుకున్నా కొన్ని సాల్వ్ ఉన్నప్పుడు ఒక అది. సో దట్స్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ హిమ్. అదంతా పాస్ట్లో చేసి రియలైజ్ దట్ ఓకే నథింగ్ వీ కెన్ చేంజ్, జస్ట్ థింక్ అబౌట్ ద సొల్యూషన్. Satya is actually a very disciplined actor, very disciplined human. And like how many times I have invited him for a drink, he doesn't drink. Yeah. Sir, ante 6 అయితే ఫ్యామిలీ. Yeah, he's a very good family man. అంటే మీరు ఎవరైనా పార్టీ పిలిస్తే ఎలా సార్ స్కిప్ చేస్తారు? స్కిప్ అంటే అదే వస్తానని చెప్పి ఇంకా తప్పించుకోవడమే. అంటే నాకు ఆ పార్టీస్కి వెళ్తే ఏం చేయాలో అర్థం అవుతుంది మ్యాక్సిమం టైమ్స్. బికాజ్ అందరూ హైలో ఉంటారు, వాళ్ళ బాధలన్నీ నాకు చెప్తుంటారు. అంటే అలా లేదు, అంటే ఐ లవ్ టు లిసన్ డెఫినెట్లీ, బట్ ఇట్స్ నాట్ అ స్పేస్ వేర్ కొంచెం మనం కూడా మంచిగా వేస్తే ఓకే, కానీ లేకపోతే కొంచెం. మీరు ఒకవేళ వన్ డే సత్య గారి లాగా మారారు అనుకోండి, చేసే 3 థింగ్స్ ఏంటో చెప్పరా? I'll openly blast some of the people. I was telling him, I think you should be villain in real life sometimes. Oh, blast అంటే it's okay if people come to know about it also. ఇప్పుడు చెప్తాడు, you need to give them back when they trouble you. You need to be open, and it's okay if people get to know about the struggles you are going through, because they love you as an actor. It's okay if they get to know. So you have to fight for yourself. సార్ ఏంటి సార్ ఆ పంచాయతీ చెప్పండి, మనం సాల్వ్ చేద్దాం కూర్చొని. ఆ పంచాయతీ దావత్లో ఎందుకండి? We will be very good, and we will be very emotional. We will be very passionate about work. Okay. And some people take it as the advantage. See, it's not the goodness is not the weakness. They see it as weakness. They take advantage. And even I have experienced such things, but now I have come out of such things. I'll fight. It's okay. So if I ever become Satya, I'll take an arse and I'll go. I'll go for a war. గంధిస్తున్న అందరిని పేల్చేస్తాడేమో అనిపిస్తుంది సార్. సార్ 2 ఫన్నీ థింగ్స్ చెప్పండి సార్, ఏం చేస్తారు ఒకవేళ సత్య గారిలో? తాగుతాను, ఒకసారి తాగి ఎక్స్పీరియన్స్ చేస్తాను ఎలా ఉంటుంది అది. సరే మీరు చెప్పండి, ఈయనలా మీరు మారారనుకోండి 3 క్రేజీ థింగ్స్ ఏం చేస్తారు? ధనాలా ఉంటే ఫస్ట్ అందరికి పార్టీకి పిలిచి నేను వెళ్ళను.
ధనా ఇస్ వెరీ నోన్ ఫర్ హిస్ పార్టీస్. కన్నడలో అసలు నేను చాలాసార్లు నేను విన్నాను కూడా, వాళ్ళు పార్టీ చేసాడంటే మొత్తం ఫ్లోర్ అంతా బ్లాస్ట్ అవుతుంది. సో అంత హీస్ లైక్ నైస్ సర్కిల్, గుడ్ ఫ్రెండ్స్, he parties a lot, and party ante it's fun, you know, like he celebrates he celebrates his life. Not regular drinking, but sometimes we have to celebrate some achievement, something. So అలా అందరినీ ఒక రోజు పిలిచి షట్టర్ క్లోజ్ చేస్తాను అక్కడ. ఓకే, చాలా క్రేజీగా ఉంది. తప్పండి అది. అండ్ ఇంకా ధనాలా ఉంటే ఏం చేస్తానంటే అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం పెళ్లి చేసుకుంటాను. చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, ఫ్యాన్స్ ఉంటారు కదా, ఏదైనా మర్చిపోలేని ఫన్నీ ఇన్సిడెంట్ కానీ స్కేరీ ఫ్యాన్ ఇన్సిడెంట్ కానీ ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చుగా ఇద్దరు. నాకు ఫన్నీ ఇన్సిడెంట్ అంటే ఫన్నీ ఇన్సిడెంట్ కాదు కానీ ప్రతిసారి నేను చాలాసార్లు జరిగింది ఏంటంటే, నేను రెస్టారెంట్లో అప్పుడప్పుడు ఒక్కడిని వెళ్ళి తింటూ ఉంటాను. అలా దూరంగా ఒక వ్యక్తి కూర్చొని అలా చూస్తున్నాడు నన్ను. ఏంటి నెల ఓకే గుర్తుపట్టాడేమో, నేను నా భోజనం చేస్తున్నాను. కొంతసేపు మళ్ళీ స్పెక్ట్స్ అలా తీసి కొంచెం ఇలా స్మైల్ ఇస్తున్నాడు. ఏంటి ఏదో తేడా ఉందని చెప్పి నేను కొంచెం ఏదో నా భోజనం చేసి తర్వాత కొంతసేపు అయిన తర్వాత నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించింది అనమాట. ఏంటి మాట్లాడలేదు, ఇప్పుడు ఏదో అంటే ఏంటండి ఏదైనా మాట్లాడండి సార్ అంటే కొంతసేపు అయిన తర్వాత కనిపించలేదు. ఇటు చూశాను, ఇక్కడ కూర్చున్నాడు, ఈ కనుచు ఇక్కడ అక్కడ కూర్చుని అలా చూస్తున్నాడు. ఓకే ఇది వెళ్ళాల్సిన టైం అయింది అని అనుకున్నాను. తర్వాత కనిపించలేదు. కొంతసేపు అయిన తర్వాత నేను బిల్ తీసుకున్నానంటే ఆయన వచ్చి, ఆ వెయిటర్ వచ్చి అతను కట్టేసాడండి అని చెప్పాడు అనమాట. ఆ నోట్ కూడా ఏది ఇచ్చాడు, థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ అస్ త్రూ బ్లఫ్ మాస్టర్ అని చెప్పి ఓ నోట్ పెట్టి డబ్బులు కట్టేసి వెళ్ళిపోయాడు. పాపం ఫోటో అడగలేదు, ఏం అంటే జనరల్గా అడుగుతారు కదా, ఏం అడగలే. నాకు చాలా ఆనందం వేసింది, తర్వాత బాధ కూడా వేసింది. అంటే ముందే చెప్పుంటే కొంచెం ఎక్కువ తినేవాళ్ళం కదా, మరి ఏదో దోశకి ఒక ఇడ్లీకి కట్టడం ఎందుకు అని చెప్పి. సో దట్స్ ఐ రిమెంబర్ దట్ ఇన్సిడెంట్ అలాట్. అలా అంటే దాని తర్వాత చాలాసార్లు జరిగింది కానీ దట్ వాస్ ద ఫస్ట్ టైం అనమాట. ఓకే, మీరు మర్చిపోలేని ఒక సందర్భం? ఒక రీసెంట్ ఇన్సిడెంట్ చెప్తాను. లైక్ మై డ్రైవర్ రుద్ర, వీ వర్ డ్రైవింగ్, ఐ వాజ్ సిట్టింగ్ అండ్ హీ వాజ్ డ్రైవింగ్. రోడ్లో ట్రాఫిక్లో కొంచెం కిరిక్ అవుతుంది కదా. సో ఒక టూ వీలర్లో one boy, and he got irritated, and Rudra also got irritated. Then he followed the car. So he came and he tried to look at my driver, and then again he followed the car. Again he came, hey, stop chai, and then he came this side. So I window down చేశాను. చేస్తే వాడు లుక్ ఇచ్చి అన్న కొంచెం తాగానన్నా సారీ. సత్యదేవ్ గారు అంటే అది అండర్ రేటెడ్ యాక్టర్, ఇంకా రావాల్సినంత గుర్తింపు రాలేదు. సక్సెస్ గ్యారంటీ ఇక్కడ కొలమానమేనండి, నేను కాదన్ను. ఎందుకంటే అది కమర్షియల్స్ దానికి అసోసియేట్ అయి ఉంటాయి. కానీ నా వరకు నేను సినిమా కంప్లీట్ చేసి రాత్రిలో హ్యాపీగా పడుకున్నానంటే అది అంటే సక్సెస్కి డెఫినేషన్ లేదండి. అంటే డెఫినేషన్ వేరీస్ అంటే నాకు, ఆయనకి, మీకు ఇండివిజువల్ సక్సెస్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఇప్పుడు మీరు అడిగిన సక్సెస్ మార్కెట్ అనాలిసిస్ ప్రకారం లేకపోతే డబ్బు అంటే అది అంటే యా మేబీ, బట్ నా పరంగా ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. అంటే నేను చేసిన ప్రతిదీ నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టపడే చేశాను. సో అక్కడ నా సక్సెస్ ఉంది. అదే ఎప్పుడైతే ఈ మార్కెట్ పరంగా అంటే ఇప్పుడు జీబ్రా మీద నాకు చాలా నమ్మకం ఉంది, ఆడుతుందని చెప్పి. మిగతావి కొన్ని అనివార్య కారణాలు ఉంటాయి కదా, అంటే మన కంట్రోల్లో ఉండవండి. అంటే ఇప్పుడు సినిమా చేయడం వరకు మీరు ఇప్పుడు మమ్మల్ని దూకమంటారా, దొరలమంటారా, ఫైటా, సాంగా, డ్యాన్సా, డైలాగులు ఒక 10 పేజీలు ఇచ్చి డైలాగులు చెప్పమంటారా, అవన్నీ మేము చెప్పగలుగుతాం, మా బాధ్యత మేము నిర్వహించగలం. బట్ సినిమా అయిపోయిన తర్వాత బయటికి తీసుకెళ్ళి అదంతా వేరే వాళ్ళ బాధ్యత. సో అక్కడ ఏమైనా తప్పులు జరిగినప్పుడు అది ఫస్ట్ మన మీద పడిపోద్ది. అది కంట్రోల్ మనకుంటే చాలా బాగుంటుంది, కానీ అది అన్ఫార్చునేట్లీ ఆ కంట్రోల్ మనకు ఉండదు. కాకపోతే మనం డిఫైన్ చేసేది అదే. ఏం చేయమంటారు అంటే నాకు కొన్నిసార్లు దానికి ఆన్సర్ ఉండదు, కానీ బట్ ఐ సో విష్ ఆ సక్సెస్ కూడా నాకు రావాలని, మీరన్న ఆ సక్సెస్. సార్ నిజంగా చెప్తున్నాను, లేకపోతే మా దీనికి ఇది ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది. సో మీ అందరూ చూసి ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీరు Zebra is it's a very interesting film, very good script. It's the film which you have to experience in theatre, and it's the film which has to be celebrated in theatre. So November 22nd థియేటర్కి వచ్చేయండి, సినిమా చూడండి, ఆశీర్వాదం చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.